వెల్కమ్ టు ది పాయింట్. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే రోజు రోజుకు రెంట్స్ ఎంతలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అద్దె కట్టేవారికి ఇదొక ఆర్థిక భారంగా పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించి ఉద్యోగస్తులను ఆఫీసులకు రమ్మంటున్న నేపథ్యంలో మరోవైపు అద్దె ఇళ్లకు కూడా గిరాకీ పెరుగుతోంది. అదే సమయంలో దీన్ని అదనంగా తీసుకుని ఇంటి యజమానులు కూడా రెంట్స్ అనేవి పెంచేస్తున్నారు. కోవిడ్ ముందు చూసుకుంటే కనుక అద్దెలు కాస్త భరించే విధంగా ఉండేవి, కానీ ఆఫ్టర్ కరోనా అద్దెలు అయితే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పటితో పోల్చుకుంటే ఒక హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్స్ అనేవి ఎంతగా పెరిగాయి అనే దానిపై ఒక ప్రముఖ రియాలిటీ సంస్థ housing.com కీలకమైన ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో వివరాల ప్రకారం చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు 25% నుంచి 30% మేర పెరిగాయంట. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రెంట్స్ కూడా ఒక 15 to 20% ఎక్కువగా నమోదయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ లాంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్టుగా తెలిసింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీస్ ధరలు 2019తో పోల్చి చూస్తే 15 నుంచి 20% మేర పెరిగాయి. ఇది కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఇక ప్రాపర్టీస్ రెంట్స్ కోసం అయితే ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగా పెరిగినట్టుగా తెలిపింది. కొనుగోలు ఇండెక్స్తో పోలిస్తే కనుక IRIS ఇండెక్స్ 23 పాయింట్ల అధికంగా ఉందని కూడా పేర్కొంది. మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా గతంతో చూసుకుంటే కూడా రెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అవగాహనలో తీసుకున్న ప్రజలు చాలామంది కూడా సొంత ఇళ్ల వైపు వెళ్తున్నారు. అవి కూడా కోట్ల రూపాయల ధర పలుకుతూ ఉండటంతో చేసేదేమీ లేక ఇదొక ఆర్థిక భారంగా చూస్తున్నారు. అయితే ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రెంట్స్ కాస్త తగ్గిస్తే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సామాన్య జనం.